హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? నేనైతే ఇగో మటన్ కర్రీ వండుతున్నాండి. ఈరోజు బైబిల్ స్టడీ. సో నేను చదువుకున్నాను కానీ వీడియో పెట్టలేదండి, ఎందుకంటే సండే కదా. సో లేట్ అవుతుందని ఇంకా పెట్టలేదండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇంకా చర్చికి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి పెట్టలేదండి. సో నేనైతే మటన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. తొందరగా ఇంకా వంట చేసుకొని వెళ్ళిపోవాలి. మటన్ కర్రీ ఇది వచ్చేసి మటన్ 1/2 kg అనమాట. వంట చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఏమేమి కర్రీస్ వండారు మీ ఇంట్లో? ఈరోజు సండే స్పెషల్ ఏంటి? సో వచ్చినాకే వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అవుతుందండి. అందుకోసమే ఇంకా ఇప్పుడే చేస్తాను అనమాట. ఇప్పుడు వంట చేసుకొని పెట్టి వెళ్తే ఇంకా వచ్చేసరికి 3-4 అవుతుంది చర్చి నుండి వచ్చేసరికి. అందుకే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే ఇంకా వంట చేసి వెళ్ళిపోతామండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ సమయాలు కూడా ఏడుస్తాడనమాట. ఇంకా ఆకలేస్తుంది కదా, ఇంకా తినిపించుకొని సమయాలకి ఇంకా చిన్న బాక్స్ కూడా తీసుకెళ్తా అండి చర్చికి. ఎందుకంటే సమయాలకి అక్కడ తినిపించవచ్చు అనేసి. ఇంకా నాకు కూడా పని అయిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ వచ్చి పురుకులు పరుగులుగా వంట చేయాలంటే ఇంకా చిన్నపిల్లలతో అవ్వదు కదండి. అందుకే ఇంకా ఇప్పుడే చేసేస్తా అండి. సో ఉల్లిపాయలు వేసాను నేను, పచ్చిమిర్చి కూడా వేసుకుంటా అండి, 2-3 బాగుంటుందండి టేస్ట్. కొత్తిమీర, ఇంకా టమాటా, ఎందుకంటే మా హస్బెండ్కి ఇష్టం టమాటా వేస్తే. అందుకే నేను మటన్లో టమాటా వేసి వండుతా అండి. కొందరైతే వేయరు, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, కానీ నేనైతే టమాటా వేస్తానండి. ఎప్పుడైనా నేను వెల్లిపాయలు దంచి వేసుకుంటా, ఏ కర్రీలైనా టేస్ట్ బాగుంటుందని. కానీ ఇప్పుడైతే వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మిక్సీ పట్టుకుందే ఉందండి, అందుకే ఇంక ఇట్లా వేసేసుకుంటున్నా. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. మటన్ కర్రీ నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకొకటి అండి, ఇంకా అత్తమ్మ ఉంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. అత్తమ్మ బయట పనులన్నీ, అంటే పొద్దున్నే వాటర్ వస్తాయండి, వాటర్ అత్తమ్మనే పట్టేది. పొద్దున్న గిన్నెలు కూడా అత్తమ్మే తోముతుంది, చల్లగా ఉంటుంది కదా వెదర్, అందుకని. ఇంక ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఈరోజు అయితే హెల్ప్ చేసిండు. అంటే ఇంకా రోజు ఇక నేనే ఉన్నా కాబట్టి ఇక నేనే చేసుకోవాలి. ఈరోజు వస్తుండొచ్చు అత్తమ్మ, సండే కదా, చర్చికి వస్తా అన్నది. ఇంకొకటి అండి, సో గర్భిణీ స్త్రీల కోసం కూడా నేను రోజు ప్రేయర్ చేస్తాను కదండి. సో ఇంకా మా అక్క, అంటే మా తోటికోళ్ళు అనమాట, తనకైతే నిన్న హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో బాబు పుట్టాడండి. సో బాబు పుట్టాలని ప్రేయర్ చేసిన ఫస్ట్ పాప అక్కకి, ఇప్పుడైతే బాబు పుట్టిండు. సో చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం అయితే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన గర్భఫలం అది ఎంతో శ్రేష్టమైనదండి. మాకు 2 బాబులు కదా, మా బాబుకు కూడా ఒక బాబు అయితే బాగుండు అనుకున్నాము. సో బాబునైతే ఇచ్చిండండి దేవుడు. దేవునికి చాలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. ఓకే అండి, ఇంకా తర్వాత మటన్. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు టీ తాగిరా, టిఫిన్ తిన్నారా? అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండ్ ప్రైజ్ లార్డ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టక్క వండుకొని అయితే మేము చర్చికి వెళ్ళాలి. సో మొత్తం పెడదాం అనుకుంటే ఇంకా టైం సరిపోదండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి అందరికీ.